ఎందుకంటే దే ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ 50% కదా, 50% అబౌవ్ పాపులేషన్. కానీ నార్త్ ఇండియాలో ఈ రివల్యూషన్ వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 సంవత్సరాలు ఒక్క బీసీ కూడా సీఎం కాకపోవడానికి ఇక్కడ మనీ పాలిటిక్స్. ఈ రోజు మీకు బీహార్ కానీ 89లో లల్లు వచ్చిన తర్వాత అక్కడ మన తర్వాత యూపీ బీహార్ ఎవరు పరిపాలించారు, ఎటువంటి అరాచకం ఉండే, తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేకుండా ఆ నాయకత్వం కదా. ఎగ్జాంపుల్ తమిళనాడు అనుకుంటాం, రీజనల్ పార్టీ 67 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోలుకోలేదు కదా. ఉల్టా ఈ పార్టీ ఆ పార్టీ వస్తుంది కదా. సో ఇక్కడ విప్లవం రాలేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు గతంలో ఎస్సీ నినాదం తీసినా, మాదిగ మాల తీసినా, బీసీ తీసినా, మీటింగులు పెట్టుడు, సభలు పెట్టుడు, జైగొట్టుడు, తిరుగుబాటు చేయడము, వాళ్ళ టికెట్ రావగానే సరెండర్ కావడం, అక్కడ బస్సులో దాన్ని డైల్యూట్ చేసి. కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం లేదు. గతంలో చాలా ఉంది. మీరు డిబేట్ పెట్టారంటే నేను 24 గంటలు చెప్పగలుగుతా. ఎవరెవరు దుకాన్లు పెట్టిండ్రు, ఆఫీసులు పెట్టిండ్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెడితే ఏం జరిగింది, సీనియర్స్ ఎన్ని మీటింగులు పెట్టిండ్రు, వెంకటస్వామి ఏం పెట్టిండు, ఇప్పుడు కేశవరావు ఏం పెట్టిండు, ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను జగన్నాథరావు గారు ఏం పెట్టిండ్రు, అవన్నీ పేపర్లు తీస్తే పుంకాను 80s 90s లో కూడా కాంగ్రెస్ నేతలు ఈ సామాజిక న్యాయం గురించి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ లెక్కన 80s 90s లో కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగాయి కాంగ్రెస్ లో. అయితే మొత్తం దుకాణం పెట్టి వెంకటస్వామి అప్పుడు దుకాణమే పెట్టింది కదా అన్న, ఒక టికెట్ రాగానే పక్కకు పోయినాడు కదా. ఇలా కేశవరావు బతుకున్నాడు కదా, ఆ టైప్ చేసిన ఆయన ఆ మూమెంటం కన్ని ఇవాళ విఠలరావు చనిపోయిండు, మాణికరావు చనిపోయిండు, జగన్నాథరావు చనిపోయిండు, బాలగౌడ్ చనిపోయిండు. బట్ యాక్టివ్ గా దాంట్లో పనిచేసి ఉన్నాడు. పత్రికలనే సార్ ఇలా పత్రిక మీ ఢిల్లీలో పనిచేసిన ఇవాళ కృష్ణారావు గారు కానీ మూమెంట్ 89 ఎట్లా చేసిండు, దాన్ని వాళ్ళ టికెట్ రాగానే డైల్యూట్ ఎట్లా చేసిండు. ఆ ఉన్న 6గురిలో 4 టికెట్ దొరికి ఇద్దరికి ఇంటర్వ్యూ ఇట్లా రూమ్ లేడని చెప్పిండు బాలగౌడ్. ఇట్లా మన వెంకటస్వామి గారు, నేను దాంట్లో సాక్షి. ఇవాళ వేణుగోపాల్ అని ప్రోటోకాల్ చేస్తుంది కదా, ప్రోటోకాల్ ఆయనకు ర్యాంక్ ఇచ్చిన ఆయన అడగండి ఏం పరిస్థితుల్లో కేశవరావు గారు నిలబెట్టింది. ఇవన్నీ చాలా చూసినాం సార్. ఇవన్నీ ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి. ఆ మూమెంటం లో పనిచేసిన వాళ్ళతో కలిసి పనిచేసిన సామాజిక. ఇవాళ పత్రికలు కావాలంటే నా దగ్గర చూపడుతుంది. మంత్రివర్గం అన్నారు, ఎస్సీ బీసీలు అన్నారు, మాదిగా మాల అన్నారు. కాంగ్రెస్ నుంచి సార్ మీరు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా? మేము బీసీసీఎం చేస్తామని అట్లా అవకాశం ఉండదు సార్. బీసీ అనేది కాంగ్రెస్ ఏ పరిస్థితిలో స్టాండ్ తీసుకోదు సార్. ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ ఇష్యూ అయిన తర్వాత టికెట్లలో పెంపు జరుగుతుంది. తర్వాత సామాజిక న్యాయం గతంలో మాకు కాలంలో ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, సోనియా గాంధీ యూపీ 2కి ఇచ్చాడు. ఈసారి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తుందని చెప్తారు. బీసీ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఎందుకంటే బీసీ తీసుకుంటే మైనార్టీ రివోల్ట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రివోల్ట్ కావచ్చు, ఆ ఓటు ఇంకోటి క్యాచ్ చేయొచ్చు. సామాజిక న్యాయం అంటే కథం కదా సార్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన ఏదైతే తీసుకున్నారో దానివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందా నష్టం జరిగిందా? సార్ లాభం నష్టం వేరేదేమో, కానీ దీని పార్టీ కార్యకర్తలు ఎంతవరకు వాళ్ళకి ఇచ్చిన క్యాండిడేట్లకు వీళ్ళు ఫైనాన్షియల్లీ ఎంత హెల్ప్ చేయొచ్చు. కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యే, అప్పర్ కమ్యూనిటీ ఎమ్మెల్యే సామాజిక న్యాయం పేరు మీద బీసీలకు టికెట్లు ఇస్తే ఓడించడానికి ప్రయత్నం చేస్తారా, గెలిపించడానికి ప్రయత్నిస్తారా, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. లోకల్ పార్టీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అంటే స్టేకల తర్వాతనే జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీలు కానీ 2000 కానీ 2000 రాజ్యసభ కానీ మిగతా కార్పొరేషన్ చైర్మన్ లో కానీ ఇప్పుడున్న ఆర్టీసీ కానీ తర్వాత చీఫ్ విప్ ఆఫ్ అసెంబ్లీ కానీ ఇవన్నీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇవన్నీ కౌంట్ అయితే ఇప్పుడు రాబోయే పోస్టులలో ఎంత ఇస్తారని ఇవ్వాలి కదన్నా. నామినేటెడ్ రాజ్యసభ కౌన్సిల్ అన్ని నామినేటెడ్ కదా. దీన్ని బట్టి ఏదైతుందో ఉంటది. కానీ బీసీ నినాదము కాంగ్రెస్ పార్టీ తీసుకోదు, సామాజిక న్యాయం చేస్తుంది. కార్పొరేషన్ గానీ కౌన్సిల్ గానీ దీంట్లో కానీ రాష్ట్రాల్లో గానీ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో థ్యాంక్ యూ గొన్నె ప్రకాష్ రావు గారు.